అయితే వైసీపీపై మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదన్నారు టీజీ భరత్. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమన్నారు టీజీ భరత్. వైసీపీ నేతలు తప్పు చేసి అడ్డంగా వాదిస్తున్నారని అన్నారు. కల్తీ జరిగింది కాబట్టే జగన్ డిఫెన్స్ లోకి దిగారని అన్నారు. జగన్ తిరుమల వెళ్లి వెంకన్న స్వామికి క్షమాపణలు చెప్పాలన్నారు టీజీ భరత్. ఆ కల్తీ నెయ్యి గురించి అసలు ఇచ్చిందే కల్తీ. అసలు దాంట్లో సబ్జెక్టు, దాంట్లో ఫ్యాట్ ఉందా లేకపోతే యానిమల్స్ది ఉందా, అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంత పర్సంటేజ్ కన్నా లో ఉంటే అవి వాల్యూస్ తెలుసుకునే కష్టం అన్నారు. కానీ అది కల్తీ కాదు, ఇది సూపర్ నెయ్యి అని చెప్పి ఎక్కడ రిపోర్ట్ లేదు. దాని కూడా వెంకటేశ్వర స్వామిని అంటే దాని గురించి కూడా తప్పుదోవ పెట్టాలా ప్రజల కంటే. వెంకటేశ్వర స్వామి గురించి ఎవరన్నా మాట్లాడినా చేసినా తప్పులు చేసినా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవునితో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుంది అనేది అందరికీ తెలుసు. కొద్దిగానే ఆలోచన చేసి వాళ్ళు ఏం చెప్పాలా, ఒకవేళ తప్పు జరిగింది, తప్పు అయింది, ఆడ సీఎం కూర్చొని చేయడం అనేది కాకుండా వాళ్ళు ఏదైనా అట్లా వివరణ ఇవ్వాలా. వాళ్ళు ఇంకా డిఫెన్స్లో పోవడంలో అంటే ఆడ అప్పుడు ఉండే సీఎం నాకు తెలిసి ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి డిఫెన్స్లో పోతున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది నాకు తెలియదు, తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తా, నేను వచ్చి తిరుమలలో దేవుని ప్రార్థించి తప్పు జరిగిందనన్నా చెప్పుకోవాలా. కానీ వాళ్ళు డిఫెన్స్లో పోతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేదే నేను భావిస్తున్నాను.